సాహితీ గౌతమి అధ్యక్షుడిగా ఈ సందర్భంలో తప్పనిసరిగా నేను మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏమిటంటే రాష్ట్రంలో తెలుగుదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా కరీంనగర్లో అన్ని సాహితీ సంస్థలు ఇంకా విధంగా మా దేవన్న చెప్పండి ఎవరు ఏ విధమైనటువంటి భావాలు వాదనలు ఉన్నా అందరూ కలిసి ఉండేటువంటి తత్వం ఉంది కాబట్టి అన్ని సాహితీ సంస్థలు కలిపి ఒక సంస్థగా రూపొందింది. అదే సాహితీ గౌతమి. 3 దశాబ్దాలు పైబడి నడిచినటువంటి ఈ సాహితీ గౌతమికి వారి అధ్యక్ష కార్యదర్శులుగా 2 సోదరులు దాదాపు దశాబ్ద కాలం పనిచేశారు. ఒక 10 సంవత్సరాల కాలం నడిపించారు. ఆ నడిపించినటువంటి మార్గంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కార్యవర్గం దాంట్లో వారి సభ్యులు ముందటికి వెళుతూ ఉన్నాం. ఎక్కడా లేనటువంటి విధంగా సాహితీ గౌతమికి ఒక 5 గుంటల ల్యాండ్ కూడా సంపాదించుకోగలిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం దానికి శిలాన్యాసం కూడా పూర్తి చేసుకొని భవన నిర్మాణం కూడా మొదలు పెట్టుకోబోతున్నాం. ఈ సందర్భంగా వాళ్ళ యొక్క ఆలోచనలు ఎంత బలంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాం. ఇంకొకటి వాళ్ళు ఇంతకాలం చేసినది చేస్తున్నదంతా కూడా తపస్సు. ఈ తపస్సు ముక్కు మూసుకొని చేసేటువంటి తపస్సు కాదు, గడ్డాలు పెంచుకొని చేసేటువంటి తపస్సే కాదు. ఇది జనం మధ్యలో ఉండి గడ్డాలు పెంచుకోవడం కాదు, ఇది తగ్గించుకొని చేసిన తపస్సు. ఈ తపస్సు ఏమిటంటే వాచిక తపస్సు. వాచిక తపస్సు చేశారు. ఏంటి వాచిక తపస్సు అనేటువంటి విషయాలు చెప్తూ అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితంచయత్ స్వాధ్యాయాభ్యసనచ్చైవ వాంగ్మయం తప ఉచ్యతే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాట. వీళ్ళెప్పుడు కూడా ఇతరులకు ఉద్వేగాన్ని కలిగించేటువంటి మాటలు మాట్లాడరు. అట్లాంటిది నేను దాదాపు ఈ 3 దశాబ్దాలుగా నేను వెళ్ళాను. ఎప్పుడు నవ్వుతూనే మాట్లాడతాను. అనుద్వేగకరం వాక్యం నిజమే మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడరు. వీలైతే వస్తా ఉంటారు, లేకుంటే రామంటారు తప్ప వచ్చి తప్పించేటువంటి మాటలు ఏముంటాయి. ప్రియంగా మాట్లాడతారు. ఎప్పుడు కూడా అన్నా మాట్లాడతాడు గోపన్న అయితే ప్రాంతాచార్య శాసనాలనుకుంటేనే ఆ గౌరవాన్ని ప్రేమను కూడా తమని పట్ల ఉండేటువంటి ప్రేమను చూపిస్తారు. ప్రియమైనటువంటి మాటలే మాట్లాడతారు. ఇంకొకటి ఎప్పుడు కూడా ఇతరులకు పనికొచ్చేటువంటి మంచి మాటలే మాట్లాడతారు, హితమైనటువంటి మాటలు. స్వాధ్యాయాభ్యసనం ప్రతి మాటను వాళ్ళకు వాళ్ళు నేను మాట్లాడేది సరైనా కాదా అని చెప్పి పునర్విమర్శ చేసుకుంటారు. అవసరమైతే దాని తర్వాత మళ్ళీ రెస్పాండ్ అవుతారు. కాబట్టి వాళ్ళు చేసినటువంటిది గీతాచార్యుడు చేసినటువంటి శ్రీకృష్ణుడు చెప్పినటువంటి విధంగా వాళ్ళు చేసినది చేస్తున్నది వార్షిక తపస్సు. వాళ్ళు నిండు రోజులు ఇలాగే అద్భుతమైనటువంటి సమాజాన్ని ప్రేరణాదాయకులుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తాం. ఇంకొక ముగించేటువంటి ముందు ఒక చిన్న ప్రకటన. జాతీయ సాహిత్య పరిషత్ పక్షాన్ని జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు గాజు రవీందర్ గారు, నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాం. మా సంస్థ పక్షాన ప్రతి సంవత్సరం కూడా రజనీశ్రీ సాహిత్య పురస్కారాన్ని అందజేస్తూ ఉన్నాం. రజనీశ్రీ గారు మీ అందరికీ తెలుసు, తెలంగాణ గర్వించదగినటువంటి గొప్ప నాట్యాచార్యులు, ఉపాధ్యాయులు. వారు జీవి శ్యాంప్రసాద్ లాల్ గారి నాన్నగారు. జీవి శ్యాంప్రసాద్ లాల్ గారు వారి నాన్నగారి పేరు మీద అవార్డుని ఇస్తున్నారు, సాహిత్య పురస్కారాన్ని. ఆ సాహిత్య పురస్కారం ఈ నెల వచ్చే ఆదివారం నాడు 29వ తారీఖు ఉంటుంది. ఇదే వేదిక మీద ఉంటుంది. ఉదయం 10 గంటలకు మీరందరూ తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతున్నాం. ఈసారి ఇస్తున్నటువంటిది నవలా పురస్కారం ఇస్తున్నాం. చుండూరు సీత గారు హైదరాబాద్ నుండి వారు రాసినటువంటి నవల సారంగి అనేటువంటి నవలకు పురస్కారం ఉంటుంది. తప్పనిసరిగా సాహిత్యాభిమానులందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు.